యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ స్వాగతం పలుకుతోంది. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునీం. లక్ష్మీనాథసమారంభం నాథయా మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జడచైతన్య సంహితమైన ప్రపంచమే విశ్వం. అటువంటి విశ్వమునంతటను వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. విశ్వం విష్ణువు అన్నారు. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. విశ్వమంతా వ్యాపించిపోయిన శ్రీ మహావిష్ణువు యొక్క అనంత నామములను సంకీర్తనం చేసే స్తోత్రమే మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో చెప్పబడిన విష్ణు సహస్రనామం. సకల జనులచే పారాయణ గావింపబడుతున్న విష్ణు సహస్రనామం జగత్తును నారాయణమయంగా చూపింది. విష్ణు సహస్రనామానికి పెద్దలు చాలామంది భాష్యం వ్రాశారు. వాటిలో శంకర భగవత్పాదుల వారి వ్యాఖ్యానం ప్రాచీనమైందిగా చెప్పబడుతోంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. భీష్ముడు శరతల్పం మీద ఉన్నాడు. స్వచ్ఛంద మరణం వరంగా గల భీష్ముడు మహాప్రస్థానానికి సన్నద్ధుడవుతున్నాడు. శరీరము త్యజించుటకై సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ భీష్మునికి గల జ్ఞానాన్ని ఆయనతో పాటుగా అంతరించిపోకుండా భావితరాలకు అందించమని ఆదేశించాడు. అటువంటి జ్ఞానాన్ని ధర్మరాజు అందిపుచ్చుకున్నాడు. అంపశయ్య మీద నుండే భీష్ముడు సకల వాంఛితార్థ ఫలదాయకమైన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యుధిష్ఠిరునికి ఉపదేశించాడు. ఈ స్తోత్రంలో ముందుగా వినాయక విశ్వక్సేన వ్యాసులకు ప్రణమిల్లి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతోంది. పూర్వన్యాస, కరన్యాస, అంగన్యాస పంచ పూజా విధానాలతో కూడుకున్న పూర్వపీఠికలో వైశంపాయన మహర్షి జనమేజయునుకు ధర్మరాజు భీష్ముల వారిని అడిగిన 6 ప్రశ్నల గురించి చెప్తున్నాడు. భీష్మునితో జరిపిన సంవాదంలో ధర్మరాజు లోకాలలో ప్రధానమైన దైవం ఎవరు, జీవితానికి గమ్యం అనేది ఏది, ఏ దైవాన్ని స్తుతించడం వల్ల, ఏ దైవాన్ని అర్చించడం వల్ల శుభాలు ప్రాప్తమవుతాయి, సర్వధర్మాల్లో శ్రేష్టమైన ధర్మం ఏది, సంసార బంధముల నుండి మానవులకు ముక్తి లభించే ఉపాయం ఉందా అని అడిగి తన సందేహాలను నివృత్తి చేయమని అర్థించాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత.
యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. అందుకు భీష్ముడు ధర్మరాజుతో, ధర్మరాజా, విష్ణు సహస్రనామం భగవంతుని అనుగ్రహమును పొందుటకు ప్రధానమైన సాధనము. జగత్ప్రభుడు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణు భగవాన్ని సహస్రనామాలను భక్తితో స్తుతించుట వలన, ఆరాధించుట వలన, ధ్యానించుట వలన, ప్రణమిల్లుట వలన సమస్త దుఃఖముల నుండి విముక్తిని పొందవచ్చునని, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనంతనామాలనే ఋషులు జనులు నిత్యం గానం చేసి తరిస్తున్నారని తెలియజేశాడు. ఆ పరమాత్మను మనసుతో ధ్యానించాలి, వాక్కుతో స్తోత్రం చెయ్యాలి, కర్మ ద్వారా నమస్కరించాలి. పరమాత్మ తీర్థక్షేత్రాదుల కంటే పవిత్రుడు, సమస్త మంగళకర వస్తువుల కన్నా శుభాన్ని కలగజేయువాడు, దేవతలకందరికీ ఆరాధ్యుడు, వేదాలలో ప్రతిపాదింపబడుతున్నవాడు. విష్ణు సహస్రనామాలు పాపాలను నశింపజేస్తాయి, భయాన్ని పోగొడతాయి అని భీష్ముడు సహస్రనామాల యొక్క ప్రశస్తిని వివరించి చెప్పాడు. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్థవైరర్చేన్నరః సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా. యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మింశ్చ ప్రళయం యాతి పునరేవ యుగక్షయే. తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే
శృణు పాపభయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః. అమృతాంశోద్భవో బీజం శక్తిర్దేవకీ నందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. విశ్వం అంతటా వ్యాపించి ఉన్నవాడు, సర్వసమర్థుడు, సకల నియామకుడు శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామానికి ఋషి వేదవ్యాసుడు. ఈ స్తోత్రం పాదానికి 8 అక్షరములు గల అనుష్టుప్ ఛందస్సులో చెప్పబడింది. ఈ స్తోత్రమునందలి దైవం శ్రీ మహావిష్ణువే. నారాయణ నామాలు మంత్రాలు. సామగానం ద్వారా కీర్తింపబడవాడు దేవకీనందనుడని పూర్వన్యాస క్రమంలో చెప్పబడింది. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీనందన స్రష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగః సామేతి కవచం ఆనందం పరం బ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః. పాలసముద్రమనందు మణులతో అలంకరింపబడిన సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నవాడు, స్ఫటిక మణుల వలె తెల్లనైన ముత్యముల హారములను ధరించిన దివ్య దేహము గలవాడు, శంఖ చక్ర గదా పద్మాలను చేతులయందు ధరించినవాడు, అమృతం వెజ్జల్లు మోక్షప్రదాత అయిన ముకుందుడు మనల్ని పవిత్రులను చేయుగాక. పాదాలు భూమిగా, ఆకాశము నాభిగా, వాయువు ప్రాణముగా, సూర్యచంద్రులు నేత్రాలుగా, దిక్కులే కర్ణములుగా, అగ్ని ముఖంగా, సముద్రం వస్త్రముగా కలిగి ఉన్నాడు పరమాత్మ. జగత్తంతా కుక్షిలో ధరించినట్టి మహావిష్ణువునకు నమస్కరిస్తున్నాను. శాంతస్వరూపుడు, ఆదిశేషునిపై శయనించినవాడు, నాభియందు పద్మము గలవాడు, విశ్వానికి ఆధారమైనవాడు, లక్ష్మీదేవికి భర్త, కమల నయనుడు, యోగుల హృదయాల్లో ధ్యానం చేయబడుతున్నవాడు, సంసార భయాన్ని హరించువాడు అయిన విష్ణువునకు నమస్కరించుచున్నాను. వక్షస్థలంపై గల శ్రీవత్స చిహ్నంతో రుక్మిణీ సత్యభామా సహితుడైన కృష్ణుని ఆశ్రయిస్తున్నాను.
ధ్యానम् క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందేనః పునీయాత్ హరినలిన గదాశంఖపాణిర్ముకుందః. భూపాదౌ యస్య నాభిర్వ్యదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణుం భవభయహరో సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం. చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇక విష్ణు సహస్రనామాలను శ్రవణం చెయ్యండి. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः సర్వస్సర్వస్సివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్తా ప్రభవ ప్రభురీశ్వరः స్వయంభూశంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టాస్తవిష్టస్తవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్షప్రతర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామా పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞకృతిరాత్మవాన్ సురేశం శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్యः సమాత్మా సంమితः సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః అమృతః శాశ్వతస్థాణుః వరారోహో మహాతపాః సర్వగः సర్వవిద్వానుర్విక్ష్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యాంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షకృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రచతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వశుః ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘः శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వైద్యో వైద్యः సదా యోగీ వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిః మహాద్యుతిః అనిర్దేశవపుః శ్రీమాన్ అమేయాత్మా మహాధృదృక్ మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనో హంసः సుపర్ణో భుజగోత్తమः హిరణ్యనాభः సుతపా పద్మనాభ ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహः సంధాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్షణः శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుద్గురుతమో ధామः సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారథీః అగ్రణీః గ్రామణీः శ్రీమాన్ న్యాయో నేతా సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతः సంప్రమర్దనः అహః సంవర్తకో వహ్ని అనిలోధరణీధరः సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతः సాధుః జహ్నుర్నారాయణో నరः అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరः సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः సిపివిష్టः ప్రకాశనः ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనః
रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुश्शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नादः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदप्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतप्रदितप्राणप्राणदो वासवानुजः अपारं निधिरधिष्ठानमप्रमत्तप्रतिष्ठितः स्कन्दस्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानु आदिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलश्चतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षा पद्मगर्भः शरीरभृत् महर्धिर्वृद्धो वृद्धात्मा महोक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवक्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्धिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषप्राणप्राणदः प्रणवपृथुः हिरण्यगर्भश्चतृघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्टिपरिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्टो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षामक्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुवृतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्ववसो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भोधनेश्वरः धर्मगुप्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुः विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्था सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयोजयः सत्यसन्धो दासार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्बोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोजितकृष्णो दृढः सङ्कर्षणोच्युतः
వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః సుధన్వా ఖండపరసు దారుణో ద్రవిణప్రదః దివస్పృగ్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్టా శాంతిః పరాయణం శుభాంగశాంతిదస్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరః శ్రీధః శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వచ్ఛస్వంగశ్చతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశः శాశ్వతः స్థిరः భూషయో భూషణో భూతివిశోకः శోకనాశనः అర్చిష్మానర్చితः కుంభో విశుద్ధాత్మా విశోధనः అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో మితవిక్రమः కాలనేమినిహావీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిः కామదేవః కామపాలః కామీ కాంతకృతాగమః అనిర్దేశవపుః విష్ణుర్వీరోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనः బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియः మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగः మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణప్రియः పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిననామయः మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదः వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతిः సత్కృతిः సత్తా సద్భూతిः సత్పరాయణः శూరసేనో యదుశ్రేష్ఠः సన్నివాసः సుయామునः భూతావాసో వాసుదేవः సర్వాసు నిలయో నలः దర్పః దర్పదో దృప్తో దుర్ధరో దాపరాజితः విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తः శతమూర్తిः శతాననः ఏకోనైకः సవః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలः సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమः శూన్యో ఘృతాసీరచలశ్చలः అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ సుమేధా మేధజో ధన్యः సత్యమేధాధరాధరः తేజో వృషోద్యుదిధరः సర్వశస్త్రభృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిः చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగః సుతంతుత్తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः అర్కో వాజసనः శృంగీ జయంతः సర్వవిజ్జయీ సువర్ణబిందురక్షోభ్యः సర్వవాగీశ్వరేశ్వరः మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోనిలः అమృతాశోమృతవపుః సర్వజ్ఞः సర్వతోముఖः సులభः సువృతः సిద్ధः శత్రుజిత్ శత్రుతాపనः
న్యగ్రోదోదుంభరోస్వత్థచ్చాణూరాంధ్రనిషూదనः సహస్రార్చిः సప్తజిహ్వः సప్తైధాः సప్తవాహనः అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయనాశనः అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనः భారభృత్కదితో యోగీ యోగీశः సర్వకామదः ఆశ్రమశ్రమణక్షామः సుపర్ణో వాయువాహనः ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితः సర్వసహో నియంతా నియమో యమః సత్వవాన్ సాత్వికः సత్యः సత్యధర్మపరాయణः అభిప్రాయః ప్రియార్హోర్హ ప్రియకృత్ప్రీతివర్ధనः విహాయ సగతిర్జ్యోతిః సురుచిః హుతభిగ్విభుః రవిర్విరోచనः సూర్యా సవితా రవిలోచనः అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకదోగ్రజः అనిర్విణ్ణः సదామర్షి లోకాధిష్టానమద్భుతः సనాతనతమః కపిలः కపిరవ్యయः స్వస్తిద స్వస్తికృత్స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణः అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనः శబ్దాతిగः శబ్దసః శిశిరः శర్వరీకరः అక్రూరः పేషలో దక్షో దక్షిణः క్షమిణాంబరः విద్వత్తమో వీతభయः పుణ్యశ్రవణకీర్తనः ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనः వీరః రక్షణः సంతో జీవనః పర్యవస్థితः అనంతరూపోऽనంతశ్రీజ్జితమన్యుభయాపహः చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశः అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదः జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమः ఆధారనిలయో ధాతా పుష్పహాస ప్రజాగరः ఊర్ధ్వగస్తత్పదాచారా ప్రాణద ప్రణవప్పణः ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనः తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగः భూర్భువస్వస్తరుస్తారः సవితా ప్రపితామహः యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనः యజ్ఞభృద్యజ్ఞకృజ్ఞే యజ్ఞభుగ్యజ్ఞసాధనः యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ఆత్మయోనిస్వయం జాతో వైఖానः సామగాయనः దేవకీనందనः స్రష్టా క్షితీశः పాపనాశనः శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వాగదాధరः రథాంగపాణిరక్షోభ్యः సర్వప్రహరణాయుధः శ్రీసర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి. వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. భగవంతునిపై భక్తి కలిగి ఉండడం కన్నా శ్రేయస్కరమైనది లేదు. విశ్వంలోని సకల జీవరాశులు గ్రహ నక్షత్రాలు వాసుదేవుని ఆజ్ఞానుబద్ధులే. సమస్తము నారాయణుని అధీనంలో ఉన్నది. ఈ ప్రపంచానికి నారాయణుడే ఆధారం. సర్వ ప్రాణులకు వాసుదేవుడు నివాస స్థానమై ఉన్నాడు. అట్టి జగత్ప్రభుడైన వాసుదేవుని ఆశ్రయించిన వారు పరాభవం పొందరు, సందేహం లేదు. సకల జీవులలో వాసుదేవుడు అంతర్యామిగా ఉన్నాడు. ముల్లోకములు వాసుదేవుని వలనే నిలిచి ఉన్నాయని వ్యాసమహర్షి తెలిపాడు. వ్యాసుంచే చెప్పబడిన ఈ స్తోత్రమును శ్రద్ధాభక్తులతో పఠించిన మానవులు శ్రేయస్సును పొందగలుగుతున్నారు. భక్తులను కావమని ప్రార్థించిన అర్జునునితో భగవానుడు 1000 నామాల్లో ఒక్క నామం స్తుతించినా నన్ను పొందగలుగుతారు అని చాటి చెప్పాడు. పార్వతీదేవి పరమశివునితో కొందరు అర్ధజ్ఞానంతో సహస్రనామాలను పఠించగలుగుతున్నారు. అట్టి అవకాశం లేని వారు
1000 నామాలను సులభముగా పఠించి సంపూర్ణ ఫలమును పొందే అవకాశముందా అని తెలుసుకొనగోరింది. అప్పుడు శివుడు పార్వతితో, రామ 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 అని ముమ్మార్లు ఉచ్చరించి నేను అమిత ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అటువంటి శ్రీరామనామం ఒక్కసారి ఉచ్చరిస్తే సహస్రనామాలను స్తోత్రం చేసిన ఫలితం వస్తుందని తెలియజేశాడు. వేలాది రూపములతో విశ్వమంతా వ్యాపించి 1000 కోటి యుగాలను ధరించిన పురుషోత్తమునికి బ్రహ్మదేవుడు ప్రణమిల్లాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో, యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉందరో అక్కడ రాజ్యము, సంపద, స్థిరమైన నీతి ఉండునని పలికాడు. భగవానుడు ఇతరముల చింతలు లేక నాయందే బుద్ధిని నిలిపి నన్నే ధ్యానించు భక్తుల యోగక్షేమాలను నేనే వహిస్తాను. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణార్థమై ప్రతి యుగమునందు అవతరిస్తాను అని అభయమిచ్చాడు. అందువలన నారాయణుని నామస్మరణ చేత దుఃఖ విముక్తులై సుఖములను పడేయగలరు. శరీరము చేతగాని, వాక్కు చేతగాని, మనస్సు చేతగాని, ఇంద్రియముల చేతగాని, బుద్ధి చేతగాని, స్వభావం చేతగాని చేసే కర్మలన్నింటినీ నారాయణునికే సమర్పిస్తున్నాను. అక్షరపద మాత్రాలోపములన్నింటినీ క్షమించగలిగేవాడు నారాయణుడైన నీవే. నీకు నమస్కారం. ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం. యైదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః. వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధ స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్. ధర్మార్థీ ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థీ చార్థమాప్నుయాత్. కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ ప్రజాం. భక్తిమాన్యః సదోత్థాయ శుచిః సద్గతమానసః సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్. యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం. న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవచ్చ రోగోజ్జుతిమాన్ బలరూపగుణాన్వితః. రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్నాపదః. దుర్గాణ్యతితరత్యాసు పురుషః పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం. న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే. ఇమం స్తవమధీయానః శ్రద్ధా భక్తి సమన్వితః యుజ్యేతాత్మసుఖక్షాంతి
श्रीधृतिस्मृतिकीर्तिभिः न क्रोधो न च मात्सर्यम् न लोभो नाशुभा मतिः भवन्ति कृतपुण्यानाम् भक्तानाम् पुरुषोत्तमे द्यौश्च चन्द्रार्कनक्षत्रा खम् दिशो भूर्महो दधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः ससुरासुरगन्धर्वम् सयक्षोरगराक्षसम् जगद्वसे वर्ततेदम् कृष्णस्य सचराचरम् इन्द्रियाणि मनोबुद्धिः सत्त्वम् तेजो बलम् धृतिः वासुदेवात्मकान्याहुः क्षेत्रम् क्षेत्रज्ञ एव च सर्वागमानामाचारः प्रथमम् परिकल्पते आचारप्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युतिः ऋषयः पितरो देवा महाभूतानि धातवः जङ्गमाजङ्गमम् चेदम् जगन्नारायणोद्भवम् योगो ज्ञानम् तथा साङ्ख्यम् विद्याः शिल्पादिकर्म च वेदाः शास्त्राणि विज्ञानम् एतत् सर्वम् जनार्दनात् एको विष्णु महद्भूतम् पृथग्भूतान्यनेकशः त्रील्लोकान् व्याप्य भूतात्मा भुङ्क्ते विश्वभुगव्ययः इमम् स्तवम् भगवतो विष्णो व्यासेन कीर्तितम् पठेद्य इच्छेत् पुरुषः श्रेयः प्राप्तुम् सुखानि च विश्वेश्वरमजम् देवम् जगतः प्रभुमव्ययम् भजन्ति ये पुष्कराक्षम् न ते यान्ति पराभवम् न ते यान्ति पराभवम् ॐ नमैति अर्जुन उवाच पद्मपत्रविशालाक्ष पद्मनाभसुरोत्तमा भक्तानामनुरक्तानाम् त्राता भव जनार्दन। श्रीभगवानुवाच यो माम् नाम सहस्रेण श्रोतुमिच्छति पाण्डव सोऽहमेकेन श्लोकेन स्तुत एव न संशयः। व्यास उवाच वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते। श्रीवासुदेव नमोऽस्तु ॐ नमैति। पार्वत्युवाच केनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकम्
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఈశ్వరోవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. బ్రహ్మోవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. సహస్రకోటియుగధారిణ ఓం నమైతి. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. శ్రీభగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.